అయినా పర్వాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటకు నీకు నాకు అవసరమైన వాక్యము, చిన్న బిడ్డలకు సైతము అవసరమైన వాక్యము దేవుడు దయచేసిన ప్రశ్నలు అడుగుతాను. బాయ్స్ గర్ల్స్ కదా, మీరు చెప్పాలి, జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలి. ఓకే రైట్. మనము వాక్యంలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయము మన మధ్యలో దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లోంచుకొని, దేవా ఈ వాక్యం నా కొరకే, నాతో మాట్లాడయ్యా. మౌనంగా ఒక్క 1 minute మౌనంగా నాతో మాట్లాడండి. ప్రభా, నన్ను బలపరచండి అయ్యా, సరిచేయండి తండ్రి. వాక్యానికి తండ్రి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు దయచేయండి అయ్యా. అనేక స్వరాలు నాకు వినిపిస్తున్నాయి తండ్రి. అవన్నీ తండ్రి అయ్యా, వాటన్నిటికీ తండ్రి అయ్యా మా చెవులు మూయబడి ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్ముడా, నీవు మాట్లాడుతుండగా మా ఆత్మీయ చెవులు స్పందించుటకు, సరి చేసుకుంటకు, దిద్దుబాటు చేసుకుంటూ కృప దయచేయ్యా అని దేవుణ్ణి వేడుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వాక్యము శక్తి గలదై, బలము గలదై, జీవము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గముకైనను బలము గలదై, ప్రాణాత్మ దేహములను, ఆలోచనలను, తలంపులను, ఎముకలను, మూలుగులను సైతము విభజింప చేసే శక్తి గల వాక్యం నిదయ్యా. ఆ వాక్యము ప్రభా ధ్యానించుటకు బలహీనుడైన దాసుడు ప్రభా నిలబడి ఉండగా, బలము గల నీ చేతుల్లో దాసుడు నన్ను సమర్పించుకుంటుండగా సంపూర్ణంగా మరుగుపరచండి, సంపూర్ణంగా ఖాళీ చేయండి. మీ స్వరమే, మీ దర్శనమే, మీ యొక్క స్వరూపమే, మీ యొక్క చిత్తమే అయ్యా మాకు బయలుపరిచి స్పష్టంగా సూటిగా మాట్లాడమని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవా, దాసునితో ప్రతి ఒక్కరితో మీరు సంచారం చేయమని బలపరచమని, సాతాను అంధకార చీకటి పిత్రాత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లాయపరిచి గద్దించి పారదోలుతూ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లో నీ పరిశుద్ధ ఆలయంకు ఇప్పుడు వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని సంధించి రూపాంతరం చెందించి జయ జీవితంతో పరలోక రాజు వారసులు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు చదువుకుని దయచేసి సహాయం చేయండి. మైక్స్ తీసుకొని త్వరగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ఆమేన్, ఆమేన్. కొరింథీ సంఘముకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక ముగింపులో, ఆ పత్రిక కంక్లూజన్ లో చాలా శ్రేష్టమైన వాక్యం రాస్తున్నాడు. ఆ కంక్లూడింగ్ లెటర్లో మనం ఎవరైనా మనకు ఉత్తరం రాస్తే, ఒక ఈమెయిల్ రాస్తే, దాంట్లో కంక్లూజన్లో కదా, అంటే ఆ ముగింపులో చాలా ప్రాముఖ్యం. ఎవరన్నా లోకం విడిచి వెళ్ళిపోతున్నారు, లేక అమెరికా దూర దేశాలు వెళ్ళిపోతున్నారు, అయ్యా చివరిగా మనం మాట్లాడరా కదా, నాన్నగారు తండ్రి వద్దకు పరలోకానికి వెళ్ళినప్పుడు చివరిగా ఏమైనా ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? వాట్ వాస్ హిస్ లాస్ట్ వర్డ్స్? ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో ఈ యొక్క లేఖకు చివరి ముగింపు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ఆయన మాట్లాడుతూ 5 ఆత్మీయ సూత్రములు సంఘమునకు, నాడు కొరింథీ సంఘమునకు, నేడు ఎలిబెతెల్ సంఘమునకు, నాకు నీకు ఆయన స్పష్టంగా బోధిస్తున్నాడు. మనము గమనిస్తే 5 ఆత్మీయ జీవితమునకు 5 సూత్రములు, 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ మనం ఇక్కడ గమనిస్తూ ఉండగా, మొదటిది మనం చూస్తుంటే మెలకువగా ఉండుడి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, సంఘంతో చెప్పే మాట, ఈరోజు మనతో చెప్పే మాట మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా మనం ఉండాలి? అపోస్తలుడైన పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 1 Peter chapter 5
వర్స్ 8. అంతకన్నా ముందు ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 26:41. యేసయ్య కూడా మాట చెప్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. త్వరగా వెళ్దాం, సమయం చాలా ఈరోజు మనకు మీరు అయిపోయిందమ్మా. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆమేన్, ఆమేన్. చూడండి, అక్కడ యేసయ్య తానే గెత్సెమనే తోట కదమ్మా, ఈ యొక్క సంభాషణ గెత్సెమనే తోట. యేసయ్య ఇంకొన్ని గంటల్లో ఆయన అరెస్ట్ అయిపోయి సిలువకు వెళ్ళే ఆ సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అపవాది మనము 1 పేతురు 5:8 గమనిస్తే, నిబ్బరమైన అపవాది బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. 24 గంటలు అపవాది గర్జిస్తూ ఎవరిని మృంగాలి, ఎవరు బలహీనులు, వాడు గర్జించేది లేక శోధించేది, పడగొట్టకు ప్రయత్నించేది మనల్ని భయముతో లేక ఇంకా అనేకమైన అనుమానాలతో, అవిశ్వాసముతో మనల్ని బలహీనపరిచేది అపవాది యొక్క పని. అందరినీ కాదండి, అందరినీ కాదు. మనం ఆలయం దాటి బయటికి వెళ్తే లోకంలో అనేకులు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారెవ్వరిని అపవాది టచ్ చేయడు, ఎవరిని ముట్టుకోవడం వారితో పని లేదు. ఎందుకంటే వారు అపవాది రాజ్యంలో ఉన్నవారే. కానీ అపవాది నిన్ను, నన్ను, యేసయ్య రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంగమా, గొర్రెపిల్ల సంగమా, నన్ను కదా, నిన్ను వాడు శోధించుటకు దివారాత్రములు తిరుగుచూ ఉన్నాడు. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్న సమయంలో కూడా కొందరి మదిలో, కొందరి మనసులో వాడు తిరుగుచూ ఆలోచనలు, తలంపులు, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అపనమ్మకము పుట్టిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది సత్యము, మనం నిలబడి ఊపిరి పీల్చుకొని జీవిస్తున్నాం ఎంత సత్యమో, అపవాది ఈ మధ్యలో ఉన్నాం కూడా వాస్తవమే. అయితే దేవుడు చెప్పే మాట, అపవాది శోధిస్తాడు, వాడు శోధకుడు. కాబట్టి ఆ శోధన మనము జయించడానికి ఏం చేయాలో యేసయ్య మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. 2 మాటలు యేసయ్య అంటున్నాడు కదా. శోధనలో మనము ప్రవేశించుకున్నట్లు కేవలం ప్రార్థన చేయమలేదండి. యేసయ్యకు తెలుసు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ప్రార్థన చేస్తాము, ప్రార్థనలో మోకరించి అలాగే నిద్రపోతూ ఉంటాము. కలలు కూడా వస్తూ ఉంటాయి. ఏమంటే అలసిపోయామయ్యా, బలహీనం కదా, ప్రార్థనలో మెలకువగా ఉండాలి. మరి పరీక్షలు ఉంటాయి, రేపు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే చదువుకుంటూ పడుకుంటారా? ఇంటర్వ్యూస్ చాలామంది కదా వెళ్తూ ఉంటారు. చాలామంది ఇంకా బీటెక్, ఉన్నతమైన చదువుల్లోకి. నిద్ర వస్తే ఏం చేస్తామండి? చెప్పాలి. పరీక్షల టైంలో నిద్ర వస్తే ఏం చేస్తాము? అమ్మా టీ పెట్టమ్మా, కాఫీ పెట్టని లేచి కదా ఎన్నిసార్లు ముఖము కదా కడుక్కొని, చాలాసార్లు జ్ఞాపకం ఉంది, బుక్ పట్టుకొని అలా నడుస్తూ ఉంటాం. ఎందుకు? నిద్ర రావద్దు, మెలకువ ఉండాలి. మైండ్ కదా, నా యొక్క జ్ఞానం, నా యొక్క కాన్షియన్స్ నాకు నేను చదువుతున్న జ్ఞాపకం రావాలని రాత్రి 2 వరకు, 3 వరకు, 4 వరకు కూడా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. ఎందుకంటే పాస్ కావాలి, ఉత్తీర్ణత కావాలి, జయం పొందాలి. మరి శోధన గురించి ఎందుకు మనం అంత మెలకువగాలేము? అపవాది శోధిస్తున్నాడు. అపవాది మన యొక్క జీవితాలను పడగొట్టకు, నాశనము నాకు నడిపించుటకు, కుటుంబాలను ఉంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన మాత్రం కాదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థించే సమయంలో కేవలం మోకరించి పడుకోవద్దు, కానీ ప్రభువా నాయనా, నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలయ్యా. 58వ యెషయాలో మీరు ప్రార్థిస్తారు కానీ పరమునకు చేరునట్టుగా ఉపవాసము ఉండదు, పరమునకు చేరినట్టుగా ప్రార్థన ఉండదు. దేవా, ఈరోజు మా ప్రార్థన జీవితం మార్చినయ్యా, మెలకువగా ఉండి ప్రార్థించినయ్యా. ఎందుకనగా అపవాది ఎల్లప్పుడూ నీ చెంతనే ఉన్నాడు కదా, మనల్ని శోధిస్తూనే ఉన్నాడు. వాడి పేరే శోధకుడు. తర్వాత ఇంకొక పేరు
అక్యూజర్ అంటే నేరము మోపువాడు. నువ్వు శోధిస్తూ నువ్వు శోధనలో పడిపోయావు అనుకో, దేవుని దగ్గరికి వెళ్ళి చూడు, యవనస్తుడు పడిపోయే యవనస్తుడు విశ్వాసి కానే కాదు. అనవసరంగా ఆయనకు ఆ సంఘ పెద్ద పోస్ట్ ఇచ్చారు, అనవసరంగా కాపరిగా చేసావు, అనవసరంగా అవన్నీ అర్హతలు ఇచ్చావు, కానీ ఈ వ్యక్తి ప్రేయర్ కమిటీ ఇన్ఛార్జ్ కానీ ప్రార్థనే రాదు. ఎవరి గురించి చెప్పట్లేదండి, నేను కేవలం వాక్యంలో ఉన్నది ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అట్లా వాడు నేరారోపణ చేసేవాడు మన పక్షమున మనకు విరుద్ధంగా దేవుని దగ్గర. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందాం. మన ప్రార్థన జీవితము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకంట శోధనలో ప్రవేశించకుండా. ఎందుకు శోధన అంటే అపవాది ఈజ్ రియల్. సాతానుడు ఒక మభ్య కాదు, ఒక వింత కాదు, ఒక అదృశ్య ఒక ఒక మాయ కాదు కదా. చాలాసార్లు అంటారు అసలు నో డెవిల్, అసలు అపవాది లేనలేడు. తర్వాత బిడ్డలు అదొక తలంపు లేక అపోహ కాదండి. సాటన్ ఈజ్ రియల్. సాతానుడు ఖచ్చితంగా ఉన్నాడు, నీ పక్కనే ఉంటాడు, నీ చెవులో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని పడగొట్టాలి, ఎవరిని అవిశ్వాసంలో దింపాలి, ఎవరిని బలహీనపరచాలి, ఎవరిని దేవుని మార్గంలో నుంచి వైదొలిగింపచేయాలి. ఈ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన. ఫస్ట్ పాయింట్, సంఘముతో అపోస్తలైన పౌలు ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మెలకువగా ఉందాం, మన ప్రార్థన జీవితం మార్చుకుందాం. ఎన్నో స్వరాలు మనం వింటున్నాం. దేవుని స్వరం ఏది, దయ్యం స్వరం ఏది, నా స్వరం ఏది కదా. మనము షుడ్ డిఫరెన్షియేట్. అది రావాలి అంటే మెలకువతో ప్రార్థన చేయాలి. నిజమే, శరీరము బలహీనమే. ఇక్కడ యేసయ్య తన శిష్యులతో సరేలే మీరు బలహీనులుగా దినమంతా అలసిపోయారు, మీరు పడుకోండి అన్నాడా? లేదమ్మా, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము. నాకు కూడా ఒక గడి అయినా మెలకుండి ప్రార్థన చేయలేరా? అక్కడ పేతురు గద్దిస్తున్నాడు కదా, అక్కడ శిష్యులను గద్దిస్తున్నాడు. వారు మెలకుండి ప్రార్థన చేయలేదు కాబట్టి ఎవరు కూడా యేసయ్యతో నిలబడలే, అందరూ చిల్లచిదరై పారిపోయారు. కారణం ఏంటంటే కదా, పేతురు ఫస్ట్ బొంకాడు, నాకు యేసయ్య ఎవరో. ఒకవేళ మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆయన బొంగకపోవచ్చేమో. చూడండి దేవుని బిడ్డలారా, మెలకువగా మనము ఉండేది చాలా ప్రాముఖ్యం. ఎందుకనగా రాత్రి చాలా గడిచిపోయింది. ఉదయమునకు ఇక తెల్లవారుతున్న సమయం ఇది. యేసయ్య రాకడకు మధ్యాకాశంలో వచ్చే సమయం ఇది. చక్కని పాటలు వారు పాడారు కదా, యేసయ్య కదా రాకడ భూనివాసులు అందరూ చూస్తారు, మధ్యాకాశంలో యేసయ్య వస్తాడు. మరి రాత్రి చాలా గడిచి చూడండి. రోమీయులకు 13వ అధ్యాయము, రోమీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. కొన్ని మాటలు త్వరగా చదవడమా. రోమీయులకు 13:11 నుండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకొందుము. ఆమేన్. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ. మరియు కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయుడు. ఎలాగూ చేయాలంటే మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ, మరి కొంతమంది రక్షణ పొంది నెల అయింది, కొన్ని వారం అయింది కదా జయశ్రీ. తర్వాత కొంతమందికి సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మనం రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటికీ మన విమోచన దినం చాలా సమీపంగా ఉంది. యేసయ్య రాకడ వాక్యంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక, అంటే యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనము ఏమి చేయాలి అంటే చూడండి ఇక్కడ రాత్రి చాలా గడిచి మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధ కొబులను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాట్లను, మత్తైనను, కామ విలాసములను, పోకరి చేస్తేను కదా, లేకయో కలహమైనను, మత్సరమైన లేకయో పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండడం అంటే మర్యాదగా నడుచుకోవడం. మెలకువగా ఉండడం అంటే తేజస్సు కదా, ఆ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకోవడం. మెలకువగా మనం ఉండడం అంటే దేవుణ్ణి ధరించుకొని మనము పోకిరి చేష్టలు, అల్లరి ఏది లేకుండా జాగ్రత్తగా మనము జీవించడమని దేవుని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మనము మెలకువగా ఉండేది చాలా అవసరము. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వస్తుండవు కదండి. వాడు 24 hours అపవాది పని చేస్తూ ఉన్నాడు. మనం శోధనలో ప్రవేశించి కూడా మెలకువగా ఉండాలి. అల్లరితో కూడిన కదా ఆటపాట ఈ యొక్క ఆలయం దాటి బయటికి వెళ్తే కదండి, ఫోన్లో ఫ్రెండ్స్తో కదా స్నేహితులలో ఎక్కడ చూసినా అల్లరే, ఎక్కడ చూసినా దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి కదా. ఎందుకనగా లోకము కదా దాని సంపూర్ణత అంతా కూడా అపవాది యొక్క చేతిలో ఉంది. లోకాధికారి వస్తున్నాడు, ఆయన వచ్చాడు. యేసయ్య చెప్పాడు గెత్సేమనే తోటలో ఆ రాత్రి, అపవాది వస్తున్నాడు, ఇక వాడితో నాకు సంబంధము లేదు, లోకాధికారి వచ్చినాడు, ఉన్నాడు లోకంలో. కానీ మనము వెలుగు వల్లే, ఉప్పు వల్లే, తేజో సంబంధమైన ఆ యొక్క దేవుని బిడ్డలుగా జీవించాలి, మెలకువ కలిగి జీవించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏదమ్మా? విశ్వాసమందు. సెకండ్ పాయింట్, విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి. మొదటి కొరింథీ 16:13 అక్కడ మీరు దయచేసి పెట్టుకోవడమా మార్క్ ఏమన్నా? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఆమేన్. చాలా విశ్వాసమందు నిలకడగా ఉండి చాలా అవసరమైన విషయం అండి. విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి. ఈరోజు మన విశ్వాసాన్ని పడగొట్టకు, విశ్వాసాన్ని కదండి పటాపంచలు చేయటకు అపవాది ఎంతో ప్రయత్నిస్తాడు, ఎంతో ప్రయత్నిస్తాడు. మనం ఏ రీతిగా విశ్వాసంలో నుంచి తొలగి వెళ్తారా? అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, దేవుడు ఎన్నోసార్లు తన శిష్యులను ఆయన గద్దించాడు కదండి. మన విశ్వాస యాత్రలో రక్షణ పొందిన తరువాత మనల్ని మనం అంతం వరకు మనలో పరీక్షింపబడే ఒకటి ఉంది అంటే అది విశ్వాసమే. ఫెయిత్ ఈస్ ద ఓన్లీ ఇంగ్రీడియంట్ దట్ విల్ బి టెస్టెడ్ టిల్ ద ఎండ్. అంతం వరకు కూడా మన విశ్వాస పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆయన రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాస సంబంధమైన 6వ అధ్యాయము చూడండి 11 వచ్చిన అనుకుంటాను. మంచి పోరాటము నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఆమేన్. ఇంకా నిత్య జీవమును చేపట్టుము. ఆమేన్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టుము కదండి. చేపట్టుము అంటే గ్రాస్ప్ ఇట్, పట్టుకోవాలి. ఎట్లండి? విశ్వాస సంబంధం మంచి పోరాటం పోరాడితేనే జీవాన్ని మనం చేపట్టుకుంటాం. పరుగు పందెంలో మనం అంతం వరకు పరిగెడితేనే కిరీటం కదా, ప్రైజ్, మెడల్. నేను పరిగెట్టను, నేను పోరాడను, పడిపోతూ ఉంటాను, నాకు ఇవ్వమంటే ప్రైజ్ ఇవ్వరు. కానీ ఇక్కడ మంచి పోరాడము, నిత్య కదా, మన గురి ఏంది? నిత్య జీవము కదా, నిత్య జీవాన్ని చేపట్టుము. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసులుగా పిలువబడుతున్న మనము దేవుడు పరీక్షించేది మనలో విశ్వాసమే. ఆమోసు గ్రంథంలో ఉంది కదా, ఆయన తూకం వేస్తాడు. మేస్త్రి గోడ కట్టినాక అదేమేస్తారు కదా, గుండు కదా, ఆ గుండు వేసి వాళ్ళు చూస్తారు ఆ గోడ సరిగ్గా ఉందా, ఎక్కడన్నా వంకర తిక్కర ఉందా అని చెప్పి అది ఏ గుండు? అది మెట్టప్పు గుండు వేస్తాడు, మట్టప్పు గుండు వేసి చూస్తాడు. దాంట్లో ఎక్కడ రాంగ్ ఉంటే అక్కడ కట్ చేస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు అరితిగా పరీక్షిస్తాడు. అగ్ని వంటి శ్రమల చేత ఈరోజు శ్రమలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, ఎక్కడ సమాధానం లేకుండా ఉన్నామా, మీ విశ్వాస పరీక్ష జరుగుతున్నది. ఇప్పుడు మనం నిలబడాలి, జయించాలి, గమనించాలి. ఈ శోధనలు వస్తున్నాయి, మరి ఏ రీతిగా వీటిని మనము జయించాలో కదండి. దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ, ఆపద్దినమందు మీరు శక్తి గలవారు అగునట్టు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచంలో ధరించుకో. దాంట్లో విశ్వాసం ఉన్నది కదా. మనం కవచము విశ్వాసం అనే డాలు కదా. అపవాది వాడు వేసే అగ్ని బాణాలకు ఎదుర్కొంటకు డాలు. ఈరోజు దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఈ డాలు కదా, ఏ రీతిగా విశ్వాస పోరాటంలో నిలకడగా ఉండాలి. అద్భుతం జరిగినప్పుడు విశ్వాసిని, నాలో ఏ కార్యాలు జరిగినప్పుడు
నేను జారిపోతూ తొలగిపోతూ ఉంటాను. చూడండి, దేవుడు నీ పట్ల ఉండి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఒకవేళ కదండి నువ్వు అపజయానికి లేక కష్టములకు, అనారోగ్య పరిస్థితికి, నష్టాలకు నువ్వు ఒకవేళ దిగజారినా కూడా దేవుడితో నాతో ఉండడం మనము మర్చిపోకూడదు. గాడ్ ఈజ్ విత్ అస్ ఆల్ టైమ్. యోబు ఉన్నతమైన దశలో ఉన్నప్పటికీ, లేక ఆయన ఆ బయట కూర్చొని ఆ యొక్క పెంకులతో ఆయన యొక్క కదండి శరీరంను కదా ఆయన ఆ బాధించే పుండ్లతో ఉన్నప్పటికీ ఇప్పుడు దేవుడున్నాడు ఆ బయట, అంటే ఉన్నతమైన స్థితిలో లేక కడు బీద స్థితిలో దేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసంలో మనము కొనసాగాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యము. ఎప్పటికీ మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. 11:6 కదండి హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి విశ్వాసము లేకుండా మనము ఇష్టలుగా ఉండలేము. కాబట్టి ఈరోజు దేవుడు పరీక్షిస్తూ ఉండగా మీరు దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. నిలకడగా అయిన విశ్వాసం కదా, నిలకడగా మన యొక్క విశ్వాసం ఉండాలి అని దేవుని వాక్యము కోరుతుంది. మనము జాగ్రత్తగా మనము మనము గమనిస్తే మన విశ్వాసం ఎల్లప్పుడూ పరీక్షించబడుతూ ఉంటుంది. ప్రతిరోజు we have to go the test of faith. కాబట్టి దేవుడు మనలో ఆ విశ్వాసాన్ని బలపరచాలని ప్రార్థిద్దాం. మనం ఇంకా నెక్స్ట్ వెళ్దామంటే సమయం బట్టి ముందుకు వెళ్తున్నాను. నెక్స్ట్ ఏముందమ్మా? పౌరుషము గలవారయ్యుండుడి. పౌరుషము గలవారయ్యుండుడి. ఈరోజు పౌరుషము దేనికండి? పౌరుషము ఎందుకు? ఏ విషయాల్లో మనం పౌరుషం కలిగి ఉండాలి? ఏ విషయాల్లో అండి? ఎవరైనా వచ్చిన ఆస్తిని తీసుకొని పోతా ఉంటే వెళ్ళి యుద్ధం చేస్తాం కదా, వెళ్ళి పౌరుషంతో వాళ్ళతో కొట్లాడతాం. ఎవరన్నా మనల్ని తిడితే లేక మనల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కదా పౌరుషంతో ఎదురుకు వెళ్తాం, వెళ్ళి వారిని అడ్డగిస్తాం. మాటకు 10 మాటలు అంటాం. మరి పౌరుషము దేనికి? ఇక్కడ పౌరుషము గలవారై ఉండడని వాక్యం సెలవిస్తుండగా ఏ విషయాల్లో మనం పౌరుషం గలవారమై ఉండాలి? దేవుని మాట ప్రకటించలో మంచిది. ఇంకా ఆయన మాటలో పౌరుషం కలిగి ప్రకటించాలి. ఇంకా యేసయ్యనే మనకు మాదిరి కదమ్మా. మన యొక్క టెక్స్ట్ బుక్ లేక మన యొక్క మాదిరి, మన రోల్ మోడల్. సోదరులు చెప్పారు కదా బల్ల వాక్యంలో, మన మాదిరి ఎవరు? యేసయ్య. యేసయ్య ముఖం మీద ఉమ్మేశారు. తిరిగి ఉమ్మేశాడా? పిడిగుద్దులు గుద్దారంట. ఏం చేశాడమ్మా? మౌనంగా ఉన్నాడు. మరి యేసయ్య మన మాదిరి. మరి ఏ విషయాల్లో మనము పౌరుషంగా ఉండాలి? ఇతరులు మనకు, నాకు, నా ఆస్తికి లేక నా యొక్క ఇమేజ్కు లేక నా స్టేటస్కు లేక నా యొక్క అహంకు ఎవరన్నా దెబ్బతీసే పరిస్థితిలో ఉన్నా, దెబ్బతీసినా కదండి చాలాసార్లు మనం వెంటనే ఇన్వాలంటరీగా రియాక్ట్ అయిపోతాం. కానీ యేసయ్య మన మాదిరి ఏంటంటే మౌనంగా ఉండాలి, సహించుకొని కదండి ఆయన మౌనంగా. మరి ఏ విషయాల్లో యేసయ్య రోషంతో, కోపంతో ఆయన ఉన్నాడు కదా? దేవుని మందిరంను పాడు చేస్తూ దొంగల గుహగా చేసిన సమయంలో ఆయన పౌరుషం కలిగి, రోషం కలిగి ఒక తాడు తీసుకొని దాన్ని కొరడాగా ఆ తాడును మలిచి ఆయన బల్లలన్నీ ఎత్తేసి అంత కోపము ఎప్పుడు చూడలేదు కదా ఆయన శిష్యులు. దేవుని కార్యాల పట్ల మనము పౌరుషం కలిగి ఉండాలి. మన సొంత విషయాలు కాదండి, మన ఆస్తిపాస్తులు, మన ధనము, మన ఇల్లు, మన ఆస్తి భాగము ఇవన్నీ దేవుడు ఇస్తాడు మనకు. కానీ వాటి కొరకు కాదు మన పౌరుషము, రోషము. ఎందుకంటే దేవుని కార్యాల కొరకు, దేవుని నామం అవమానపరచబడుతుంటే రోషముతో మనము లేవాలి. దేవుని మందిరంలో దేవునికి ఆయాసమైన కార్యాలు జరుగుతుంటే రోషంతో లేవాలి. వాళ్ళు చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే ఇతరులు నా గురించి ఏమనుకుంటారో, లేక వారు నేను ఒకరి మాట అంటే ఏమంటారో. దేవుని వాక్యం సత్యమై ఉండి ఈ వాక్యంలో తప్పంటే అయినా తప్పే, నువ్వు ఎంత పెద్ద కానీ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కానీ అవసరం లేదు, తప్పే. అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా ఉన్నాడండి. పేతురును గద్దించాడు ఆయన. మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఆయన కదండి అన్యులతో కూర్చొని పేతురు
భోజనం చేస్తున్న సమయంలో మరి కొంతమంది యూదులు వారు ఎరుసలేములో నుంచి వచ్చినప్పుడు పేతురు లేస్తాడు. ఆ నీళ్ళ మధ్యలో నుంచి ఆయన కూర్చొని భోజనం చేసినప్పుడు లేచినప్పుడు పౌలు అంటాడు, ఇది తప్పు, మనము దేవుడు పక్షపాతి కాదు, యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యులకును మనకును ఆయన దేవుడు. ఇంకా మనం గమనిస్తే దావీదు కదండి, మనము మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో గమనిస్తాం. అక్కడ ఇప్పుడు అక్కడ భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లో గొలియాతు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ అందరు ఉన్నారు. దేవుడు అభిషేకించిన సౌలు కూడా ఉన్నాడు, వింటా ఉన్నాడు. ప్రతిరోజు గొలియాతు వచ్చి ఆ యొక్క లోయలో నిలబడి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను శపిస్తూ ఉన్నాడు, ఆయన నామమును శపిస్తున్నాడు, ఆయన ప్రజలను శపిస్తున్నాడు. సైన్యమంతా మౌనంగా ఉన్నారు. సౌలు కూడా, అభిషేక్తుడు సౌలు కదండి, మౌనంగా ఉన్నాడు. కానీ దేవుని హృదయానుసారుడైన దావీదు, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దావీదు కదండి, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవంగల దేవుడైన యెహోవా నామమును తిరస్కరించుటకు వీడు ఎవడు? నేను వెళ్తాను, నేను పోట్లాడతాను. ఎందుకనగా నువ్వు ఈటతో, ఖడ్గముతో, బల్లెముతో నా మీదకి వస్తున్నావు, కానీ నేను చదవాలమ్మా మాట, ఒక మాట. మొదటి సమయంలో 17వ అధ్యాయం అంతా అదే ఉంటుంది మనకు. అయితే ఇక్కడ నేను అమ్మా గట్టిగా చదవమ్మా. ఆమేన్. ఇంకా అమ్మా. ఆమేన్. చూడండి, అక్కడ గమనిస్తే దావీదులో ఉన్న పౌరుషము దేనికండి? దావీదుని ఎవరన్నా హింసించారా? ఆయన ఆస్తిపాస్తులు, యెషయి ఆస్తి ఎవరైనా దోచుకున్నారా? ఎందుకు దావీదుకు పౌరుషం వచ్చిందండి? దేవుని తిరస్కరించుడు, దేవుని ప్రజలను తిరస్కరించి శపిస్తూ ఉన్న గొలియాతును చూసి, నువ్వు ఖడ్గము, ఈటె, బల్లెముతో వస్తున్నావు, నేను జీవంగల దేవుడైన యెహోవా నామంలో వస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, మన పౌరుషము దేనిపైన ఉండాలి. మనము వేటి విషయము పౌరుషము కలిగి జీవించాలి. నిజమే, భూలోకంలో ఉన్నాం కాబట్టి కదా, కొన్నిసార్లు మన రైట్స్ గురించి మనం పోరాడుతూ ఉంటాం. మనకు వచ్చే రైట్స్ గురించి లేక ఇవన్నీ మంచిదే, పోరాటములు అవసరమే. కానీ ప్రాముఖ్యమైన పోరాటము లేక దేవుని మనసు మనం కలిగి ఉండి పోరాటము చేయాలి అంటే కదండి, ఆయన ఒక మాదిరి ఇచ్చాడు మనకు. ఆయన విషయంలో, దేవుని రాజ్యపు దాంట్లో విషయంలో పోరాటం కలిగి మనము. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఫినెహాసు, సంఖ్యాకాండం 25వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, సంఖ్యాకాండము 25:7 నుంచి ఫినెహాసు కూడా అక్కడ రోషము కలిగి దేవుని కార్యం అక్కడ ఆయన నెరవేర్చాడు. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయెను. ఆమేన్. చూడండి, అక్కడ ఎంత మంచి మాట. ఫినెహాసు అక్కడ జరిగే ఆ యొక్క అసభ్యమైన, దేవునికి ఆయాసమైన కార్యము ఇశ్రాయేలు కదా, ఎప్పుడైతే వారు వ్యభిచారం చేస్తున్నారో అక్కడ అందరూ ఉన్నారు, అక్కడ పెద్దలందరూ ఉన్నారు, ఇశ్రాయేల్ పెద్దలు కూడా కూర్చున్నారు. కానీ రోషముతో ఫినెహాసు లేచాడు, బల్లెముతో లేచాడు దేవుణ్ణి కొరకు. అందుకే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఏ విషయాలైతే ఓర్చుకోలేదో అవి ఫినెహాసు ఓర్వదగినది, నేను చూడండి ఆ మాట ఉంటుంది అక్కడ, ఒక మంచి మాట. మనము వారి మధ్యను నేను ఓర్వలేని దానని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. ఆమేన్. చూడు, ఓర్వలేని దేవుడు ఓర్వలేని ఉన్నాయండి. మనం కూడా కదా ఆ విషయాల్లో ఖచ్చితంగా మనము కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకుండా, ఆయన ఏ విషయాలైతే ఓర్వలేకుండా ఉన్నాడో మనం కూడా పౌరుషంతో వాటిని
ఎదిరించాలి, జయించాలి. కాబట్టి దేవుడు అటువంటి పౌరుషం మనకు దయచేలాగున ప్రార్థిద్దాం, ప్రయాస పడదాం. దేవుని కొరకు ఆయన నామము నిమిత్తము ప్రయాసపడదాం. నాలుగవదమ్మా, ఫోర్త్ పాయింట్ ఏముంది? పౌరుషం గలవారేండుడి. నాలుగవది బలము కదా, బలవంతులై ఉండుడి. ఆమేన్. బలవంతులై ఉండు చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు, పురుషులతో, స్త్రీలతో. చాలాసార్లు అపవాది యొక్క యొక్క బాణము లేక ఆయుధం ఏంటంటే మనల్ని బలహీనత పరిచేది. వీఆర్ వీక్ బ్రదర్, నేను చేయలేను, నా వల్ల కాదు, మేము చాలా బలహీనం కదా. మన బలహీనతలను వాడు చూపిస్తూ మీరు బలహీనంలో యూ కెనాట్ డూ ఇట్ అంటే బలహీనంగా చేయుట సాతాను యొక్క పని. ఈరోజు చాలా మంది వారు బలవంతులే, వారిలో ఉన్న బలము వారు చూసుకోరు, కానీ బలహీనతలు కదండి, ఇది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా చూసుకొని దేవుడి మహత్యాన్ని, ఆయన దేవుడు చేసే కార్యాన్ని, ఆయన చేసిన కార్యాలను మర్చిపోతూ ఉంటారు కదండి. మనం గమనిస్తే వాగ్దానపు దేశంలో ఇశ్రాయేలు వెళ్ళారు. 12 మంది వేగుల వారు వెళ్తే 10 మంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఓ ఈ వాగ్దానపు ఈ యొక్క దేశంలో, కానాను దేశంలో ఉన్న ఈ ప్రజలు చాలా బలవంతులు, చాలా ఎత్తైన వాళ్ళు, వాళ్ళ ముందు కదా మేమందరము మిడతలుగా ఉన్నాము. మరి మా దృష్టిలో కూడా మేము అంటే వారి ఆ దృష్టి ఈ దృష్టి రెండిట్లో కూడా మేము మిడతలుగా ఉన్నాము. మిడతల అంటే ఇశ్రాయేలీలు మిడతలుగా ఉండగా దేవుడు ఎర్ర సముద్రం కదా, ఆయన ఐగుప్తులో 10 తెగుళ్ళు దాటించాడు, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తే వారు ఏమంటున్నారు, మేము మిడతలతో సమానము, మమ్మల్ని వారు తొక్కేస్తారు, అన్నగొడతారు, మా వల్ల కాదు. ఇద్దరు మాత్రం అన్నారు, కాదు కాదు, మా దేవుడు శక్తి గలవాడు, దేవుని సహాయంతో ఆ యొక్క కానాన్లో ఉన్న అనాకీయులను, శత్రులను మేము జయిస్తాము, దేవుడు మాకు సహాయం ఆయన చేస్తే మేము జయిస్తాము. నిజంగా జయించారు, వాళ్ళు కానాన్ దేశంలో ప్రవేశించారు. కాబట్టి బలము, దేవుడు బలం ఇచ్చాడు. మనం యెషయా 40వ అధ్యాయం చూద్దామా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చివరి మాట ఉంటుంది అక్కడ. యెహోవా కొరకు కనిపెట్టువారు ఎదురు చూసేవారు. వెరీ గుడ్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. అమ్మా ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. బలం ఏంటిది? నూతన బలం ఏంటిదండి? బలం అంటే ఏంటిది? నూతన బలం అంటే ఏంటిది? నూతన బలం ఎక్స్. దేవుడు ప్రతిరోజు ఈజ్ ద గాడ్ ఆఫ్ న్యూనెస్, ఫ్రెష్నెస్. ప్రతిరోజు ఆయన విశ్వాస్యత, ఆయన కృప, ఆయన కనికరములు నూతనముగా మనతో వస్తుంటాయి. నూతన కదండి, ఇంతకుముందు సహోదరులు అది బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిస్ కదా, విలాప వాక్యంలో ప్రతిరోజు ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. బలము కూడా ప్రతిరోజు మనలో దేవుడు బలము నూతనంగా పుట్టిస్తుంటాడు. నిన్నటి బలం ఈరోజు సరిపోదండి, నిన్నటి శక్తి ఈరోజు సరిపోదు. శోధనలు జయించటకు ప్రతిరోజు మనకు బలము కావాలి, నూతన బలము. ఎవరికి దేవుడు నూతన బలము ఆయన ఇస్తాడంటే, ఆయన యెహోవా కొరకు ఎదురు చూచువారు. దేవా, నాకు బలం ఉంది, శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఈజీగా ఈ శోధన జయిస్తాను, ఈజీగా నాకు ఇది ఏం పర్లేదు, చాలాసార్లు జయించాను, నేను జయిస్తాను అనుకుంటే ఏమవుతారండి? చిత్తుగా ఓడిపోతాం. ఎరికో దాటాక హాయి పట్టణంకి పోయినట్ట ఇశ్రాయేలీయులు. హాయి పట్టణంకి వెళ్ళి, హాయి చాలా చిన్న పట్టణం అని చెప్పి 3000 మంది మాత్రమే పోయారంట. యెహోవా కదా దేవుని దగ్గర విచారించక కదా, వారు కనిపెట్టకుండా, ఆయన కొరకు వెయిటింగ్ ఉండకుండా, ఆయనతో కౌన్సిల్ చేయకుండా చాలా ఈజీ పట్టణం వచ్చి మేము జయిస్తాము. కానీ ఎరుకో చిన్న పట్టణం, ఇది హాయ్ చిన్న పట్టణం, కానీ ఇశ్రాయేలును తరిమి కొట్టింది, చాలా మంది మరణించారు. మళ్ళీ వచ్చి యెహోషువ బట్టలు చెప్పుకొని ఏడ్చి, ప్రభువా ఎందుకు చేయలేకపోయాం, విచారణ చేయలేదు, మీలో పాపం ఉన్నది, అది ముందు తీసివేసుకోండి.
ప్రతిరోజు మనం ఈ పని చేయాల్సిందే. ఎవ్రీ డే ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్నా ప్రభువా, ఈ కార్యం చేయాలా ప్రభువా, ఏ రీతిగా చేయాలయ్యా. దేవుడు ముందు మనల్ని సరి చేస్తాడు, బలముతో నింపే ముందు ప్రక్షాళన చేస్తాడు, మనల్ని సరిచేసి యెషయా పెదవులు కాల్చినట్లు మన పెదవులు మన హృదయం కాల్చి తన బలముతో ఆయన నింపుతాడు. అప్పుడు పక్షిరాజు వల్ల రెక్కలు చాచి మనము పైకి ఎగురుతూ ఉంటాం. ఎంత ఆశ్చర్యం అండి. ఆయన బలంపై మనం ఆధారపడి ముందుకు వెళ్తే సంవత్సరం అంతా చేయలేని ఆ కార్యం ఒక్క దినంలో చేస్తాం. చెప్పగలను ధైర్యంగా, ఈ పని కాదు, ఇక ఇది అసాధ్యము. ప్రభువా నీ బలము నీ శక్తి కావాలయ్యా, నువ్వు చేస్తావయ్యా. దేవుడు చాలా ఈజీగా ఆయన జరిగిస్తాడు. అది ఆయన పని, ఆయన కార్యం. కానీ మనం ఆయన కొరకు ఎదురు చూడాలి కదండి. చివరిగా సమయం బట్టి నేను ముగిస్తాను. 5వ వచనం, 5వ మీరు మాట. చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ఆమేన్. ఆయన ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా పైగా ఇంకొక మాట దానియేలు 11:31లో 32లో కదండి. ఆయన బలవంతులంట. ఎవరు? బుక్ ఆఫ్ ఒక మాట చూస్తూ నేను ఈ మాట చూపించాలి మీకు. ఎవరు బలవంతులు అంటే ద పీపుల్ హూ నో దేర్ అయితే గాడ్ ఆర్ స్ట్రాంగ్. ఇంగ్లీష్ లో ఉంటుంది. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. తమ దేవుణ్ణి ఎరుగువారు అంటే ద పీపుల్ హూ నో దేర్ గాడ్. ఈరోజు బలము కలిగి గొప్ప కార్యములు ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకనగా దేవుణ్ణి మనము ఎరుగుతున్నామని అనుకుంటున్నామండి. దేవుని ఎరుగుతున్నామని అనుకుంటున్నా. దేవుడు నాకు తెలుసు 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 అనుకుంటా ఉన్నాం, కానీ తెలియదు. దేవుడిని ఎరిగిన వారు ఖచ్చితంగా బలవంతులై గొప్ప కార్యాలు జరిగిస్తారు. తిమోతి కదా అపోస్తలుడైన పౌలు ఆయన రాస్తూ పైకి భక్తి ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించని వారంగా ఉంటాము. యెహోవానైనను ఆయన కార్యములైనను ఎరుగని ఒక తరము వచ్చింది. ఈరోజు ఆ తరంలో మనము ఏమన్నా ఉన్నామా? బలముతో గొప్ప కార్యములు చేయాలి అంటే ఆయనను ఎరగాలి అనగా కదా, ఆయనతో కదా మనము నిలిచి ఉండాలి. అప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటకు బహుగా ఫలిస్తాము. చివరిగా గమనిస్తే అన్ని దాంట్లో విషయాల్లో ప్రేమ ప్రేమతో చేయుడి. కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చివరిగా ముగింపులో ఈస్ టెల్లింగ్ అబౌట్ లవ్ ఆఫ్ గాడ్ కదా, ప్రేమ కలిగి ఉండాలి. చాలా కదండి, చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రతి విషయంలో కూడా మన యొక్క క్రైస్తవ జీవితము, దేవుని బిడ్డలుగా దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ మనలో ఉండాలి. మనం చేసే ప్రతి పనికి కూడా ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ లవ్. ద సోర్స్ ఇస్ లవ్ కదా. ఆలయంలో క్లీనింగ్ ఉంది పని, సువార్త పని ఉంది, వాక్యం చెప్పే పని ఉంది, ఇతరులను హెచ్చరించే వర్క్ ఉంది కదా, క్వైర్ ఉన్నది. ప్రతి పని మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని? వై ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్. నన్ను నేను పరీక్షించుకుంటే కదండి, నిలబడి వాక్యానికి సిద్ధపడి లేక ప్రిపేర్ అయ్యి లేక ప్రయాసపడి ఇవన్నీ చేసే కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఒకవేళ ఆ ప్రేమ ద్వారా ఆ యొక్క నీ పరిచర్య పుట్టకుంటే ఆ పరిచర్య వ్యర్థమండి. ఆ పరిచర్య వ్యర్థము. ప్రేమ ద్వారా ఆ పరిచర్య పుట్టకుండా సువార్త సేవ కానీ ఎంతో దూరం వెళ్ళి మేము కంపాషన్ మినిస్ట్రీ రోగుల మధ్యలో చేస్తున్నాము, కానీ దేవుని ప్రేమ లేకుండా కేవలము మేము మంచి కార్యాలు మేము చేస్తున్నాము, అందరూ చూసి చప్పట్లు కొడతారేమో, లేకుంటే మా పేర్లు ఇక్కడ ఇస్తారేమో, లేక ఇంకా ఏమేమో మమ్మల్ని దేవుడు దీవిస్తాడేమో కాదండి. దేవుని ప్రేమ మనలో బలవంతం చేస్తుంది. ఎందుకనగా ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడే మనము ఎటువంటి వ్యక్తులనైనా దర్శించగలం. ఆయన ప్రేమతో మనం పని ఒకవేళ చేయకుండా ఉంటే చాలా త్వరగా ఆ పని వదిలేసుకుంటాం పనిని. ఎందుకంటే ఆటంకాలు వస్తాయి. సువార్త సేవలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. కంపాషన్ మినిస్ట్రీలో ఎంతో ప్రయాసం ఉంటుంది. సస్టైన్ కావాలి, మనం చేసే పరిచర్య సస్టైన్ కావాలి అంటే ప్రేమలో ఆ పని పునాది కట్టబడాలి. అందుకే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడుతుంది. రోమీయులకు 5:5. కాబట్టి ఆ ప్రేమ
ప్రేమతో మనము జరిగించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ ప్రేమ ద్వారానే కదండి మనం గమనిస్తే సరే, ఆ ప్రేమ ప్రేమ అని చెప్పి చాలా క్రైస్తవులు దేవుని ప్రేమను చాలా అబ్యూస్ చేస్తూ ఉంటారు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమగల దేవుడు. మరి ఆ ప్రేమ నాకుందా? నేను చూపిస్తున్నా 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆ ప్రేమలో ఉన్న లక్షణములు చెప్తుంటారు కదండి. ఆ ప్రేమలో ఉన్న ఆ లక్షణాలు అన్ని కూడా చూడండి ఇక్కడ 1 కొరింథీ 13లో. మనుషుల భాషలతోనూ ఆ, దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికిని తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటికిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్, ఆమేన్. ప్రేమ గురించి ఒక అధ్యాయం అంతా అపోస్తలైన కదండి పౌలు ఆయన రాశాడు. అధ్యాయం ఫుల్ చాప్టర్ ఇస్ అబౌట్ ఓన్లీ లవ్. దేవుని ప్రేమ మనకు చూపిస్తూ మన ప్రేమ ఏ రీతిగా ఉండాలో కదండి. ప్రేమ ఎన్నో లక్షణాలు ఇచ్చారు కదా. దీర్ఘకాలము సహించు, దయ చూపించడం, ఆశ్చర్యపడదు, ఉప్పొంగదు, కోపపడదు, అపకారము కదా మనసులో ఉంచుకున్నదు, దమ్మముగా మర్యాదగా నడవదు. ఈరోజు ఆ ప్రేమ మనలో ఉందా? మనకు హోంవర్క్ ఇంటికి వెళ్ళాక అధ్యాయం అంతా మనము చూసుకొని ఈ లక్షణాలు నాలో ఉంటే ప్రేమ ఉన్నట్లు, లేకుంటే ప్రేమకు ప్రయాసపడాలి. అదే ప్రతిరోజు కూడా. ఎందుకనగా ఈ ప్రేమనే చివరికి మన విశ్వాసము, నిరీక్షణ అంతా కూడా అయిపోతుంది యేసయ్యను కదా మనం చూసినప్పుడు ముఖాముఖిగా. కానీ ప్రేమ రాజ్యంలో మనము నిలిచి ఉంటాం. కాబట్టి ఈ 5 సూత్రాలు, ఆత్మీయ సూత్రాలు మనం జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా వీటిని మనం పాటించుటకు ప్రయాసపడాలి. అందరం కలిసి ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. దేవా, ఈ 5 లక్షణాలు ప్రభా నాలో ఉంటకు ప్రభా, ఆత్మీయంగా ఎదుగుటకు కృప దయచేయండి అయ్యా అని మనం ప్రార్థిస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరం ఒకసారి లేచి నిలబడదామా? మనము లేచి నిలబడి దేవుని సన్నిధిలో మనము ఒక తీర్మానం చేసుకుందాం. ఏ ఒక్కరం కూడా వాక్యం విన్నాము ఇక వెళ్ళిపోతున్నాము కాదండి. ఈ వాక్యము నాలో ఫలించాలి, నాలో పని చేయాలి, నన్ను మార్చాలి, నూతన వ్యక్తిగా రూపాంతరం చేయాలి కదండి. మెలకువగా ఉండుడి. ఫస్ట్ పాయింట్ అందరం చెప్దామమ్మా. మెలకువగా ఉండుడి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మూడవది పౌరుషము గలవారై ఉండుడి.